కూతురు క్రాంతిని ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు ముద్రగడ పద్మనాభం. ఈ మధ్య తమ కుటుంబంపై ఒక వర్గం దాడి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. తమ రెండు కుటుంబాలకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయన్నారు. చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో కొంతమంది రగిలిపోతున్నారన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానంటే 100 చిన్న కొడుకు కారణమని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. తనకు వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలు తప్ప వేరే సమస్యలు లేవన్నారు. తనను బంధించడం, మానసికంగా హింసించడం ఎవరి తరం కాదని తెలిపారు. కాపు రిజర్వేషన్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయించాలని డబ్బా కొట్టుకోవాలని సూచించారు. అపాయింట్మెంట్లు చీ పబ్లిసిటీ కోసం దిగజారి బ్రతకొద్దని కూతుర్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కూతురు క్రాంతిని ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు ముద్రగడ పద్మనాభం. ఈ మధ్య తమ కుటుంబంపై ఒక వర్గం దాడి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. తమ రెండు కుటుంబాలకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయన్నారు. సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే, ఎందుకు నా గురించి ఎడుతూ ఉన్నారు? మీరు బిందులు కళ్ళ నీళ్ళు గచ్చేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు. ఆ కంటితోటి ఇంకో మాట చెప్తున్నాను, నా కొడుకే కాదు నా మనవరాలను కూడా రాజకీయాలు దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయి తీసుకెళ్తాను. మనవరాల తర్వాత మనవరాలు కూడా రాజకీయాలు దింపుతాను. ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏసేవాడిని ఇంకా ఏడ్పించడం కోసం నా మనవరాలు రాజకీయాలు దింపుతాను. ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాలని కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి. వదిలిపెట్టను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు. నేను వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? అయ్యా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా వాక్కండి, పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది. 3 నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైద్యం చేయించాను. ఈ అమ్మాయి 3 వారానికి 10 రోజులు వచ్చి చూడడానికి అలో అంతే. వీళ్ళు సేవ చేశారట తల్లికి. నా కొడుకు 24 గంటలు సేవ చేస్తుంటే ఏడుతూ ఉన్నారు వీళ్ళు.